నమస్కారం అండి. రామ్‌తా దివ్య సంపద, దివ్య విజ్ఞానం, వివి రమణ. రామ్‌తా విజ్ఞానం మన విజ్ఞానం. మన నవ విజ్ఞానం. మానవ విజ్ఞానం మన నవ్య విజ్ఞానం. విజ్ఞానం అనేది మతానికి, కొన్ని కట్టుబాట్లకి, ఒక పద్ధతికి సంబంధించినది కాదు. ఆధ్యాత్మిక ఆత్మశాస్త్రం. మానవ జాతి ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆధ్యాత్మికత. తన గురించి తాను తెలుసుకోవడం, 10 మంది గురించి తెలుసుకోవడం, మరియు విశ్వం గురించి తెలుసుకోవడం. నిన్న జరిగినటువంటి తరగతిలో మనం ఎంతవరకు నేర్చుకున్నాము? ఊహాశక్తిని సాధన చేసేటప్పుడు బాహ్యంగా కనిపించే పరిమితులు మిమ్మల్ని కట్టివేయకూడదు. అవునా? ఏం చేతంటే దైవశక్తి లేదా దేవుడు ఎలా ఉంటాడో మీ ఇంటెలెక్ట్ తెలిపే అవకాశమే లేదు. అవునా? మీలోని దైవత్వాన్ని అనుభూతి చెందండి అంతే. అంతర్ప్రపంచంలో నియమ నిబంధనలు, పరిమితులు, కట్టుబాట్లు అనేవి ఉండవు. మీరు అంతరంగంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ దేవుడిని ఆస్వాదించే ప్రయత్నం చేయకూడదు. మీరు దైవత్వాన్ని అనుభూతి చెందండి అంతే. సెక్స్ గురించి ఊహించుకుంటున్నప్పుడు ఎమోషనల్‌గా ఎలాంటి అనుభూతులు పొందుతారో, ఆ మాదిరిగా మీ లక్ష్యాలు, సంకల్పాలు సాధిస్తున్నట్లు, తద్వారా పొందే జీవితానుభవాల పట్ల ఆనందంగా ఎమోషన్స్ అనుభూతి పొందండి. అంటే మీరు మరీ మీ కల ఒకటిగా లయమైపోవాలి. అవునా? మీరు మరి మీ కల. 2 మమేకమైపోవాలి. ద్వైత్వం కాదు. అద్వైతం సంభవించాలి. ఊహాశక్తి కలల ద్వారా మీ అంతరంగంలోకి ప్రవేశించినప్పుడు పరమశూన్యతా స్థితిని అనుభూతి చెందుతారు. దానిని సమాధి స్థితి అని కూడా పిలుస్తారు. ఈ స్థితిలో సర్వశ్రేష్టమైన ఆత్మశక్తిలో స్పందన కలిగి మీ ఆకాంక్షలు, వాంఛలు, కలలకు అనుగుణంగా విద్యుదయస్కాంత శక్తి, జీవ రసాయనిక శక్తి విడుదలవుతాయి. ఈ శక్తి మీ మెదడు ద్వారా భౌతిక ప్రపంచంలోనికి విడుదలయ్యి, భౌతిక సంఘటనలను మరి భౌతిక వస్తువుల రూపంలో మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు మీ హృదయ స్పందన రేటు నెమ్మదిగా ఉంటుంది. శ్వాస దీర్ఘంగా ఉంటుంది. దేహంలో ఉష్ణోగ్రత మార్పుకు లోనవుతుంది. ఉష్ణోగ్రత మార్పుకు లోనవుతున్నప్పుడు మీ దేహాన్ని ఆవరించి ఉంటున్న చైతన్య శక్తి యొక్క ఫ్రీక్వెన్సీని, అవునా, కూడా మార్పు చోటు చేసుకుంటుంది. మీ కళలు వాస్తవ రూపం చెంది మీ జీవితానుభవంగా ఏర్పడుతున్నప్పుడు మీ అంతరంగం నుండి వేరుపడిన తర్వాత మీరు బలహీనంగా తయారవుతారు. ఎందుచేత అంటే మీలోని చైతన్య శక్తి మీ అంతరంగం నుండి వేరుపడి ఒక భౌతిక సంఘటనగా రూపుదాల్చుతుంది. మీరు దేనిని వాంఛిస్తున్నారో దానిని స్పష్టంగా నిర్ధారించుకొని కలగలండి. కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా శ్వాస తీయండి. నిత్య నూతనమైన గాలిని శ్వాసించండి. మీ కలలు వాస్తవ రూపం చెందుతాయని ప్రగాఢమైన విశ్వాసంతో, అవునా, ఈ విధంగా ప్రార్థన చేయండి.
ప్రార్థన ఈ విధంగా నా అంతరంగంలోని దేవుడికి, నాలోని దైవ సామ్రాజ్యంలో నివసిస్తున్న నా తండ్రికి ఈ క్షణం నేను స్తోత్రం చేస్తున్నాను. నేను ఎంచుకున్న లక్ష్యం ఈ క్షణంలోనే నా అంతర్శక్తితో సంధానింపబడును కాక. ఈ క్షణంలోనే అంతర్శక్తిని సంగ్రహించి వాస్తవ రూపం పొందుదును గాక. ఈ క్షణంలోనే విశ్వ నియమం కాస్మిక్ లా అనుసారం సృష్టించబడును గాక. ఈ క్షణంలోనే అంతరంగంలోని నా తండ్రికి నా లక్ష్యాన్ని నివేదిస్తున్నాను. నా అంతర్శక్తి యొక్క మహిమాన్విత శక్తిని బహిరంగపరచుటకు, ఘనపరచుట కొరకు నేను ఎంచుకున్న లక్ష్యం నా జీవితానుభవాలలో సృష్టించబడు విధంగా నేను ఊహాశక్తి ద్వారా శాసనం చేస్తున్నా. అంతర్ప్రపంచం నుండి లక్ష్యం, సంకల్పం బాహ్య జీవితంలోకి వాస్తవ రూపం చెందుతుందనే విషయం శాశ్వతమైన సత్యం. నా అంతర్శక్తికి, నాలోని బ్రహ్మ పదార్థానికి, నా అంతరంగంలోని దైవ సామ్రాజ్యానికి స్తోత్రములు, స్తోత్రములు. అట్లే అగుకాక. తదస్తు, తదస్తు, తదస్తు. ఈ విధంగా మీ అంతర్శక్తిని ప్రార్థన చేసి మీ లక్ష్యం, సంకల్పం కోసం కలలు కనండి. ఆ కలలతో మమేకమవ్వండి. ఆ కలలలో జీవించండి. అప్రమేయమైన ఆత్మశక్తిలో లీనమవ్వండి. రేపటి కల్లా మీ కల వాస్తవ రూపం చెందితే మీ సంతోషం మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అంత తీవ్రంగా వాంఛిస్తూ మీ కలలతో మమేకమై జీవించగలిగినప్పుడే అవి వాస్తవ రూపం చెందుతాయి. మీరు మొదటిసారిగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం కలలుగని అది వాస్తవ రూపం చెందినప్పుడు భావోద్వేగంతో ఎలా ఆనందిస్తారో ఒకసారి ఊహించుకోండి. నేను చెప్పే రూపంలో వాస్తవ రూపం పొందే విధంగా కలలు కనండి. మీరు ఎంత మేరకు లేదా ఎంత వ్యాప్తి వరకు జీవితానుభవాలు, భౌతిక పరిస్థితులు కావాలని వాంఛిస్తున్నారో, వాటి వాస్తవ రూపం కోసం కలలు కంటున్నారో, అంత మేరకే ఆ వ్యాప్తి వరకే మీరు పొందుతారు. ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్. మీరు అడగండి, అది మీకు ఇవ్వబడును. మీరు ఎంత మేరకు అడుగుతున్నారో అంతవరకే ఇవ్వబడును. భౌతిక సంఘటనను ఒక లక్ష్యం, సంకల్పంగా ఎంచుకొని కలలు ద్వారా వాస్తవ రూపం చెందించుకోగలిగినప్పుడు ఆనందం కోసం ఎందుకు కలలు కనకూడదు? ఆనందకరమైన జీవితం కోసం, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం కలలు కనండి. ఆత్మ నిధి కోసం, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం కలలు కనండి. ఆత్మనిధి కోసం, అమేయమైన శక్తి కోసం కలలు కనండి. అష్టైశ్వర్యాల కోసం కలలు కనండి. అపరిమితమైన అవకాశాల కోసం కలలు కనండి. లక్ష్యం, సంకల్పాన్ని ఎంచుకొని వివిధ రకాలుగా అది వాస్తవ రూపం చెందుతున్నట్లు కలలు కంటూ భావప్రాప్తి పొందుతూ ఎమోషన్స్, ఫీలింగ్స్తో ఉద్వేగాన్ని పొందుతూ ఊహాశక్తిని ఉపయోగించండి. అవి వాస్తవ రూపం చెందుతాయని ప్రగాఢంగా వాంఛించండి. అవి వాస్తవ రూపం చెందడానికి అంతే శక్తితో ఆశించండి. ఫలితాలను అంతర్శక్తికి వదిలేయండి. ఫలితం ఎప్పుడొస్తుందా అనే ఆసక్తితో, ఆతృతతో ఎదురు చూడకండి. అంతర్శక్తి ఇస్తుందనే నమ్మకంతో ఉండండి. అంతే చాలు.
మీ అంతరంగంలోని దేవుని రాజ్యం అనంతమైనది, అపరిమితమైనది, అప్రమేయమైనది. ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి, ద్వారాలకు గల తాళాలను తెరవడానికి తాళపు చెవి మీ దగ్గరే ఉంది. ఎమోషన్స్‌తో కూడిన భావ సంపదే ఆ తాళపు చెవి. మీరు కలలలో జీవించేందుకు వివిధ రకాలుగా లక్ష్యం, సంకల్పం గురించి అది ఇప్పటికే మీ జీవితానుభవాలలోకి వచ్చినట్లు అన్ని కోణాలలో ఫీలింగ్స్, ఎమోషన్స్‌తో జత చేయండి. వాస్తవ రూప ప్రక్రియను నడిపించేది, జీవం పోసేది ఈ ఎమోషన్సే. మీ లక్ష్యం, సంకల్పం నెరవేరితే ఏ ఫీలింగ్స్ ఉంటాయో అవే ఫీలింగ్స్ మీ కలలలోనూ ఉండాలి. ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా చాలా అత్యంత ఆవశ్యకం. అలసిపోతే నిద్రపోతారు. ఆకలేస్తే భోజనం చేస్తారు. మీరు వాంఛించే వాటిని వాస్తవ రూపం చెందించుకుంటారు. అంత సరళంగా ఉంటుంది సృష్టి. కళలు వాస్తవ రూపం చెందే విధానం గురించి ప్రక్రియను ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలిసింది కదా! ఇక మొదలుపెట్టండి. సాధన మొదలుపెట్టేటప్పుడు మీకు ఎటువంటి ఏర్పాట్లు హాని ఇస్తాయో ఎంచుకోండి. అంటే సాధన చేసేటప్పుడు మీకు ఎటువంటి ఏర్పాట్లు హాయినిస్తాయో ఎంచుకోండి. అంటే శ్రావ్యమైనటువంటి సంగీతం వింటూ కలలుగనండి. మీ మనోనేత్రంలో అన్ని విధాలుగా, అన్ని పాత్రలతో కలలు కనండి. ప్రక్రియ పూర్తయ్యే వరకు మధ్యలో కళ్ళు తెరవకండి. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ పట్ల శ్రద్ధ వహించండి. ఆశాకర దృక్పథం గల నినాదాలను మీ మనస్సులోనే స్మరించుకోండి. నా లక్ష్యం, సంకల్పం ఈ విధంగా లేదా ఆ విధంగా వాస్తవ రూపం చెందుతుంది అని మీ మనస్సులో మాట్లాడుకోండి. కాలాన్ని, బాహ్య పరిస్థితులను పూర్తిగా మర్చిపోండి. కలలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే నియమాలు ఉండవు. మీకు ఎలా తోచితే అలా కలలు కనండి. సంపూర్ణంగా కలలలో జీవించండి. అంతర్శక్తి నుండి వెలువడే వాస్తవ రూపాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఇంటెలిజెన్స్‌ను, తర్కాన్ని, అహాన్ని పూర్తిగా మర్చిపోండి. సాధ్యాసాధ్యాల గురించి వస్తుందా? రాదా? అనే ఆసక్తి గురించి పూర్తిగా మర్చిపోండి. లక్ష్యం, సంకల్పం కోసం మీరు కలలు కంటున్నారు. ఆ స్థితిలో కాలం, బాహ్య ప్రపంచం, ఇంటెలిజెన్స్, అహం అన్నీ మరచిపోయారు. అది సమాధి స్థితి. అది అంతర్శక్తితో లయమైన స్థితి. అది మీరు మరి మీ కల మమేకమైన స్థితి. అది అనంత తత్వంతో లయమైన స్థితి. అది అంతరాగ్నిలో లయమైన స్థితి. రేపటి తరగతిలో మనం మీరు కలలు కనేటప్పుడు సంపూర్ణంగా వాటిలో జీవించాలి. నేను రామ్‌తా మిమ్మలను ప్రేమిస్తున్నాను. మీరు దైవాంశ సంభూతులు కనుక మీరు విశ్వ చైతన్య పరిణామాన్ని విస్తరింపజేసే దేవుళ్ళు కనుక మీరు అంతర్ప్రపంచ ఏలికలు కనుక రేపటి తరగతిలో మనము దీని గురించి తెలుసుకుందాం. మీరు కలలు కనేటప్పుడు సంపూర్ణంగా వాటిలో జీవించాలి అనే విషయం గురించి. అంతవరకి సెలవు. నమస్కారం.